నమస్తే, నా పేరు డాక్టర్ కీర్తన కాల్వా. నేను ఇన్ఫార్మ్ కాస్మెటిక్ క్లినిక్లో చీఫ్ ఎస్థెటిక్ డర్మటాలజిస్ట్ని. మనకు సమ్మర్ వచ్చేసిందండి, వీఆర్ ఇన్ పీక్ సమ్మర్. ఇప్పుడు అన్ని క్రీమ్స్ కంటే మించి మనం బాగా వాడే ద మోస్ట్ కామన్లీ యూజ్ లోషన్ ఆర్ క్రీమ్ ఈ సీజన్లో ఈ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ లేని మనం బయట అడుగు పెట్టకూడదు, సన్ స్క్రీన్ లేని స్విమ్మింగ్ పూల్కి వెళ్ళకూడదు, సన్ స్క్రీన్ లేని మీరు బీచ్ ఏరియాస్కి వెళ్ళినా ఆర్ స్నో ప్లేసెస్కి వెళ్ళినా సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ. సో మీరు గమనించుంటే రకరకాల సన్ స్క్రీన్స్ ఉన్నాయి. చాలా మందికి కన్ఫ్యూజన్ వస్తుంటుంది అసలు ఏ సన్ స్క్రీన్ కొనుక్కోవాలి అనేది. లోషన్ బేస్ సన్ స్క్రీన్ ఉంటాయి, క్రీమ్ బేస్ సన్ స్క్రీన్ ఉంటాయి, జెల్ బేస్ సన్ స్క్రీన్ ఉంటాయి, వాటర్ బేస్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. సో ఏ సన్ స్క్రీన్ వాడాలి, ఎలాంటి టైంలో ఎటువంటి సన్ స్క్రీన్ వాడాలి అనే దాని గురించి ఇవాళ కొంచెం స్మాల్ ఇన్ఫర్మేషన్ ఐ విల్ గివ్. సో నార్మల్గా మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్తే మాత్రము మీ సన్ స్క్రీన్లో మీరు సన్ స్క్రీన్ బాటిల్ తీసుకొని చదివితే మీకు అర్థమైపోద్దండి. దాంట్లో ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినా, స్నో ప్లేసెస్కి వెళ్ళినా, బీచ్ ప్లేసెస్కి వెళ్ళినా మీ సన్ స్క్రీన్లో ఫిజికల్ కాంపోనెంట్ ఉండాలి, అంటే ఫిజికల్ పార్ట్ ఆఫ్ ద సన్ స్క్రీన్ ఉండాలి, కెమికల్ పార్ట్ ఉండాలి. ఫిజికల్ పార్ట్ అంటే ఏంటంటే జింక్ ఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్. కెమికల్ పార్ట్ ఏంటంటే ఆక్సిబెంజోన్, ఆవోబెంజోన్, టినోసార్బేస్ అని ఉంటాయి. సో ఈ రెండు కాంబినేషన్ ఉన్న సన్ స్క్రీన్ ఎప్పుడైనా వాటర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎక్కువసేపు స్నోకి ఎక్స్పోజ్ అయినప్పుడు దే గివ్ బెటర్ ప్రొటెక్షన్. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేటప్పుడు నాట్ జస్ట్ ఫేస్కే కాదండి, ప్రాపర్గా చేతికి, కాళ్ళకి మంచిగా రాసుకోండి సన్ స్క్రీన్. అండ్ 2 hours మించి మీరు వాటర్లోనే ఇంకా ఆడుతున్నారు, లేకపోతే 2 hours మించి ఇంకా స్నో ప్లేసెస్లోనే స్కీయింగ్ అట్లా ఏమైనా చేస్తే కనుక 2 hours మించి చేస్తున్నారు అనుకుంటే మళ్ళీ ఒకసారి రీఅప్లై యువర్ సన్ స్క్రీన్. ఇది బేసికలీ హై ఇంటెన్సిటీ. నేను చెప్పినవన్నీ ఏంటంటే సన్ ఎక్స్పోజర్ హై ఇంటెన్సిటీలో ఉంటే ఇవి వాడాలి. మీరు అదే ఇంట్లో తయారయ్యారు, మీ వర్క్ ప్లేస్కి వెళ్తున్నారు, ఇంత గ్రీజీ హెవీ సన్ స్క్రీన్స్ వాడాల్సిన అవసరం లేదండి. మీరు వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్కి వెళ్ళొచ్చు, లేదా జెల్ బేస్డ్ సన్ స్క్రీన్కి వెళ్ళొచ్చు. ఇవి చాలా లైట్ టెక్స్చర్డ్ ఉంటాయి. ఫేస్ మీద అప్లై చేసుకున్నప్పుడు మీకు జిడ్డుగా ఏమనిపించదు. ఇవి రాసేసుకొని దీని మీద మీరు కావాలంటే మేకప్ వేసుకోవచ్చు, లేకపోతే మీరు రెగ్యులర్గా రాసుకునే పౌడర్స్ రాసుకోవచ్చు. మీకు చాలా ఈజీగా ఉంటుంది ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ మేకప్. అంటే సన్ స్క్రీన్స్ గురించి మీకు కన్ఫ్యూషన్ వస్తే ఇది. ఇంకొకటి SPF 50 SPF 30 ఏది తీసుకోవాలనేది డౌట్ ఉంటుంది. ప్రిఫరబుల్లీ SPF 50కే వెళ్ళండి. SPF 50కి 30కి డిఫరెన్స్ ఏంటంటే ఆ క్షణము మీరు ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది అనే దాన్ని బట్టి SPF 50 and 30 బెటర్. హయ్యర్ ద ప్రొటెక్షన్ ద బెటర్ ఇట్ ఈస్. కాబట్టి SPF 50 సన్ స్క్రీన్స్ తీసుకోండి. మీరు ఈ మధ్యన గమనించుంటే సన్ స్క్రీన్స్ మీద PA+++ అని ఉంటుంది. దాని అర్థము నేను ఇన్ డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ కుదిరినంత వరకు PA+++ అని 3 ప్లస్లు ఉన్న సన్ స్క్రీన్ తీసుకోండి. 3 ప్లస్లు ఉన్నాయనంటే ఇంటెన్సిటీ ఆఫ్ ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఉన్నట్టు. సో మీరు కొనుక్కునే సన్ స్క్రీన్ మీ అవసరం బట్టి తీసుకోవాలి. మినిమం SPF 50 ఉండాలి, PA+++ ఉండాలి. మీరు హై ఇంటెన్సిటీ ఎక్స్పోజర్ కనుక ఎక్కువ ఉంటే గో ఫర్ క్రీమ్ బేస్డ్ ఆర్ మీరు వాడే సన్ స్క్రీన్లో ఫిజికల్ అండ్ కెమికల్ కాంపోనెంట్ 2 ఉండాలి. లో ఇంటెన్సిటీ సన్ ఎక్స్పోజర్ ఉందనుకోండి, అంటే త్రూ వర్క్ ప్లేస్కి వెళ్తున్నారు, కాసేపు ఎండకి ఎక్స్పోజ్ అవుతే కనుక జెల్ ఆర్ వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్ తీసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి మీ స్కిన్ పరంగా మీరు ఎటువంటి సన్ స్క్రీన్ వాడాలి ఇన్ డీటెయిల్ మీకు కావాలి ఫర్ యువర్ స్కిన్ వెరైటీ, మీ స్కిన్ వెరైటీకి మీకు స్పెసిఫిక్గా సన్ స్క్రీన్ ఏమైనా కావాలనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నేను మీ స్కిన్ ఇన్ క్లోజ్ అబ్జర్వ్ చేసి నేను మీకు చెప్తాను మీరు ఏ సన్ స్క్రీన్ వాడాలనేది. థ్యాంక్ యూ.